ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయిన భానుకుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగినటువంటి యాక్సిడెంట్ పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేనేజ్మెంట్ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు కార్మికులను తగ్గించేసి 5,000 మందికి పైనే కాంట్రాక్ట్ కార్మికులను తీసేయడం, 2,000 మంది న్యాచురల్ కోర్సులో రిటైర్ అవడం, ఇంకొక 2,500 మందిని విఆర్ఎస్ లో తీసేయడం, ఈ విధంగా కార్మికులను తగ్గించుకుంటూ పోతూ సిస్టమ్ మాత్రం అలాగే పనిచేయాలి, అవుట్పుట్ మాత్రం అలాగే ఉండాలి, ఉత్పత్తి మాత్రం రావాలి అని చెప్పి భయంకరమైనటువంటి ప్రెషర్, ఒత్తిడి ఈ కార్మికుల మీద పెట్టి దానికి తోడు సరైనటువంటి రా మెటీరియల్ ఇవ్వకుండా, ఆ రా మెటీరియల్లో సరైనటువంటి క్వాలిటీ, నాణ్యత మెయింటైన్ చేయకుండా సిస్టంలో జరగాల్సినటువంటివి మెకనైజ్డ్ యాక్టివిటీస్ ఏవైతే టైం బౌండ్ గా చేయాల్సినవి ఉన్నాయో అది ఆ టైం ప్రకారంగా జరగనీయకుండా హడావుడి చేసి సరైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయకుండా, భద్రతా నియమాలు పాటిస్తున్నారా లేదా అనేటువంటి ఒక ఫ్రీక్వెంట్ చెక్స్ అనేటువంటివి లేకుండా, ఒక ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఫెయిల్యూర్స్, హ్యూమన్ ఫెయిల్యూర్స్, సిస్టమిక్ ఫెయిల్యూర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఈ రోజు ఒక యువకుడు జస్ట్ 32 years నిన్నగాక మొన్న పెళ్ళై 3 నెలల కొడుకున్నటువంటి కుటుంబంలో భాను అనే వ్యక్తి చనిపోవడం ఎంత బాధాకరం, శోచనీయం. ఈ కుటుంబానికి ఏ విధంగా ఆదుకోగలుగుతాం మనం? వారి యొక్క బాధను ఎలా మనం ఓదార్చగలుగుతాం? అది మాటలతో చెప్తే తరిగేదా? మాటలతో చెప్తే పోయేదా? ఈ రకంగా కొన్ని ప్రాణాలు హరిస్తూ ఒకవైపు ఖచ్చితంగా దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అని కంకణం కట్టుకుని దానికి అనుగుణంగా దానిని నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్క విభాగాన్ని అవుట్ సోర్సింగ్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రకమైనటువంటి ఒక వెన్నుపోటు ధోరణిలో జనానికి తెలియకుండా ఏదో రకంగా దీన్ని కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పనిచేయాల్సిన అవసరం అంటే ఎందుకు? ఇది ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఒక ఉద్యమాన్ని, ఒక ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ఆంధ్రులకు లేకుండా చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసి పూర్వవైభవం తీసుకొని వచ్చి పని చేయించాలనేటువంటి చిత్తశుద్ధి గనక ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. దానికి అనువైనటువంటి మార్గాలు అనేకంగా ఉన్నాయి. అయినా కూడా వీరు కావాలని ఈ విధంగా ప్రైవేటైజ్ చేయడం, మరొక పక్క ప్రాణాలు హరించడానికి బాధ్యులు అవడం అనేది జరుగుతుంది. కేవలం 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకోవటం అనేది ఎంత నిరంకుశమైన చర్య! కనీసం మానవత్వం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నాకు తెలిసినటువంటి సమాచారం ఏమిటంటే, హడావుడిగా కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్ గా ఉండి యాక్సిడెంట్ జరిగినప్పుడు వస్తే వారు కనీసం ₹1 కోటి అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉంటే అంత అవసరం లేదు, 25 లక్షలు ఇస్తే సరిపోద్దని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడైనటువంటి మిస్టర్ భరత్ చెప్పారు అనేటువంటి సమాచారం నా దృష్టికి వచ్చింది. మరి వాస్తవంగా పార్లమెంట్ సభ్యులుగా, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు వచ్చిన మంత్రుల్ని వాళ్ళు కోటి అంటే లేదు 2 కోట్లు ఇవ్వండి, 3 కోట్లు ఇవ్వండి అని అడగాల్సింది పోయి వారే ఉదారంగా చేద్దాము అనే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అంత అవసరం లేదు, 25 ఇస్తే సరిపోద్ది అని ఏ బుద్ధితో అన్నారు? ఏ రకమైనటువంటి మనిషి అనుకోవాలి ఇలాంటి వాళ్ళని? ఇలాంటి ప్రతినిధుల్ని ఎన్నుకుని వీళ్ళని మనం పార్లమెంట్ కి, శాసనసభకు పంపించాం. మరి ఈ విషయం నాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిసింది. ఇది ఒకవేళ నిజం కాకపోతే మీరు ₹1 కోటి ఇప్పించండి. మరి ₹1 కోటి ఇప్పించి ప్రతి కుటుంబానికి ఈ మీ మీద వచ్చినటువంటి అపవాదుని మీరు సరి చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు చనిపోతే ₹1 కోటి ఇచ్చారు. పైగా ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అనేది భద్రత ఉండదు, వారికి నచ్చినంత కాలం ఉంచుకుంటారు, తర్వాత తీసేస్తారు. కానీ ఇది ఒక రెగ్యులర్ జాబ్, ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ జాబ్, ఒక జాబ్ సెక్యూరిటీ ఉన్నటువంటి చోట నిన్నగాక మొన్న చేరి 6 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వ్యక్తికి కనీసం ఇంకొక 20 సంవత్సరాల పైన సర్వీస్ ఉంటే అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు జస్ట్ 25 లక్షలు ఇచ్చి ఏ విధంగా చేతులు దులుపుకుంటారు? కనీసంగా అంటే ₹1 కోటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా? వారి యొక్క సర్వీస్ ని బట్టి, ఇన్సూరెన్స్ ని బట్టి, లీవ్ ఎన్కాష్మెంట్ ని బట్టి వచ్చేటువంటిది నువ్వు ఇచ్చేదేం కాదు. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంది, అది ఎలాగైనా వస్తుంది, రిటైర్ అయినప్పుడు కూడా వస్తుంది. బట్ ఇప్పుడు పని చేస్తూ యాక్సిడెంటల్ గా చనిపోయారు. వారేం సొంత పనుల మీద వెళ్ళి అనుకోకుండా చనిపోయింది కాదు, స్పాట్ లో ఉండి ఆ నువ్వు ఇచ్చిన జాబ్ చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి భద్రత లేకపోవడం వల్ల చనిపోయారు. నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిన వాళ్ళకి కూడా నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఎట్లా? అరే పైగా మీ బాబు సొమ్ములేం ఇవ్వడం లేదు కదా, ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులని జనం కట్టిన డబ్బే, జనం కట్టినటువంటి ట్యాక్స్లే. ఆ ట్యాక్స్ లో నుంచి ఆదుకోవాల్సినటువంటి కుటుంబాలను కూడా మానవత్వంతో ఆదుకోలేకపోతే ఎంత వైశాచికమైనటువంటి, నిరంకుశమైనటువంటి ప్రభుత్వాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ
లేదు, మేము లిబరేషన్ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము, కనీసంగా ₹1,00,00,000 ఇవ్వాలి, వారికి ఒక ఇల్లు ఇవ్వాలి, అలాగే వారి కుటుంబ సభ్యులు అర్హులైనటువంటి వారికి ఉద్యోగం ఇవ్వాలి, పిల్లలు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి కావలసినటువంటి ధన సహాయం కంప్లీట్ గా చేయాలి, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఆ పేరుకి ప్రత్యామ్నాయం పేరు ఏంటంటే ప్రైవేటీకరణ అనేది. ఎందుకంటే అతని కెరీర్ మొత్తం 4 సార్లు సీఎం అయినా కూడా ప్రతి దఫా ఫ్యాక్టరీలను, ఇండస్ట్రీలను, కంపెనీలను ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంచుమించుగా 180 పైనే ఆయన ప్రైవేటైజ్ చేసినటువంటి లిస్టు ఉన్నది. మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు అడగకుండానే అక్కడికి వచ్చి మేము మీ అంటూ ఉంటామని చెప్పి అక్కడ ప్రగల్భాలు పలికి మేము నిలబెడతామని చెప్పి నిలబెట్టకుండా మీరు ప్రైవేటీకరణ ఆపలేదు ఏంటి అని అంటే ఆ కార్మికుల మీద ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ఇళ్లలో కూర్చుంటే లాభాలు లేకుండా ఉంటే వైట్ ఎలిఫెంట్స్ ని మేము కాపాడాలా అని చెప్పి మాటిచ్చి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి అంశమే తప్ప నిజంగా చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అసలు పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వకుండా ప్రైవేట్ గా వచ్చేటువంటి మిట్టలకి మైన్ ఇస్తారు, ఎక్స్ మైన్ ఇస్తారు, వైకి మైన్ ఇస్తారు. ఇన్ని వేల మంది నేరుగా, లక్షల మంది ఇండైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, ప్రజలు ఇచ్చినటువంటి భూముల్లో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్, దానికి కదా కాప్టివ్ మైన్ ఇచ్చి లోన్ ఏదైనా ఉంటే సెయిల్ ద్వారా దాన్ని రద్దు చేయించుకుని సెయిల్ కి హ్యాండ్ ఓవర్ చేసి దీని లాభాలను నడిపించే అవకాశం ఉన్నా కూడా ఇది చేయడం లేదంటే జనం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ప్రజల ముందుకు వచ్చి ఒకటి మాట్లాడుతున్నారు, వెనక్కి వెళ్ళి ఇంకోటి చేస్తున్నారు. ప్రజలు గమనించి ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వస్తే తప్ప ఇలాంటి ఒక తలమానికమైనటువంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు నిలబడే అవకాశం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా భూములు ఒక ఫ్యాక్టరీకి ఇస్తేనో, ఒక ఇండస్ట్రీకి ఇస్తేనో దాని యూజ్కి గనక వాడకపోతే వెనక్కి తీసుకోవాలనే కండిషన్ దానిలో ఉంది. అలాంటిది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు ఈ ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే రీకన్వేయన్స్ అనేటువంటిది ఒక క్లాజ్. బట్ అదే క్లాజు రైతులకు కూడా అప్లై అవుతుంది. మేము భూములు ఇచ్చాం పలానా పరిశ్రమ కోసం, ఆ పరిశ్రమను మీరు నడపలేనప్పుడు మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయమనడం న్యాచురల్ జస్టిస్. అది అంటే సహజమైనటువంటి న్యాయం. ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం ఎలా ఉంటుంది? ప్రజలు ఇచ్చిన భూముల మీద మీరు ఆ పరిశ్రమ నడిపించినంత కాలం ఓకే, నడిపించలేము అనుకున్నప్పుడు అవి ఖచ్చితంగా ప్రజలకు తిరిగి ఇవ్వాల్సిందే. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌర్.